ఏదైనా వాక్యం యోమ్ దెబిరి 4వ తారీఖు 3వ నెల 2025వ సంవత్సరం. మన దేవుడిస్తున్న చక్కటి మాట ఆది కాండము 15వ అధ్యాయం 1వ వచనం. ఇవి జరిగిన తర్వాత యెహోవా వాక్యము అబ్రామునకు దర్శనమందొచ్చి, అబ్రామా భయపడకుము, నేను నీకు కేడము, నీ బహుమానము అత్యధికము అగునని చెప్పాను. బహుమానము అన్నది ఇచ్చాడు దేవుడు. అబ్రహాము నడిచిన యథార్థమైన నీతి గల ప్రవర్తనను బట్టి ఆ బహుమానము అత్యధికము అయిందంట. ఈరోజు ఈ యొక్క వర్తమానం వింటున్న మీరు, దేవుడు నీకేమి ఇచ్చాడో దానిని ఒకానొక రోజున లెక్క అడుగుతాడు. ఆ బహుమానం, ఆ దీవెన, ఆ ఆశీర్వాదాన్ని రోజు రోజుకి అది పెంచుకునే విధంగా దేవుడు ఇచ్చిన కృపను మరలా దేవుడు అడిగినప్పుడు, ఇదిగో ప్రభువా నువ్వు ఇచ్చింది నేను ఇంతవరకు చేశాను, ఇది నీ కృప, అయినను నేను కాదు నీవే, నీ చిత్తమే అని ఒప్పుకునే మనస్సు ఉందా? లేకపోతే ఆ బహుమానం, ఆ దీవెనని నీ సొంతానికి ఉపయోగించుకొని, మనుషుల స్వార్థానికి ఉపయోగించుకొని, మనుషులు ఎటు నడవమంటే అటు నడిచి దాన్ని ఒక సువార్తల్లో ఉంది, దాన్నట ఒక అతను గొయ్యి తీసి కప్పెట్టేసాడట కదా. దేవుడు లెక్క అడిగినప్పుడు, ఇదిగో నేను దాన్ని గొయ్యి తీసి కప్పెట్టేశాను. నీ బహుమానాన్ని నువ్వేం చేస్తావు? అబ్రహాం అయితే బహుమానాన్ని అత్యధికము చేసుకున్నాడు. అంతవరకు ఇసుక రేణువుల వలె నీ సంతానం ఉంటుందని చెప్పిన దేవుడు ఆకాశ నక్షత్రాల వలె నీ సంతానం ఉంటుందని దీవించాడు. అబ్రహాము దేవుని మనసు ఎరిగి జీవించినటువంటి వ్యక్తి. దేవునికి ఏమి ఇష్టమో, దేవుని చిత్తము ఏమిటో దాని ప్రకారము నడిచిన వ్యక్తి, మనుషులను బట్టి కాదు, అలాగే ఈ కాలంలో ఉన్న పద్ధతులను బట్టి కాదు, ఏమో తనకున్న అవసరాలను బట్టి జీవించలేదు. అబ్రహాము దేవునిని సంతోషపెట్టాడు. ఎప్పుడైతే మనం కూడా మన జీవితాలలో దేవుని సంతోషపెడతామో బహుమానము అత్యధికము అవుతుంది. ప్రైజ్ ద లార్డ్.